ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్లో బిజీగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే సింగపూర్కు చేరుకున్న సీఎం చంద్రబాబుకు అక్కడి తెలుగు ప్రజలు ఎయిర్పోర్ట్ దగ్గర ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి చంద్రబాబుకు హారతిచ్చి ఆహ్వానం పలికారు. సీఎం వాళ్ళందరినీ పలకరించి వారితో కలిసి ఫోటోలు దిగారు. రైట్, సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్. హరీష, ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న సింగపూర్ చేరుకున్నారు. అక్కడ ప్రవాసాంధ్రులు చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. అయితే అధికారిక కార్యక్రమాలు ఈ రోజు నుంచి కూడా ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి క్రితమే ఆయనకి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబుని అక్కడ భారత రాయబారిగా ఉన్న శిల్ప కంబూలే చంద్రబాబుతో కలిసి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత అక్కడ వెంచర్ క్యాపిటలిస్టుల రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఇప్పుడే ఆ ప్రసారం కూడా వస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఏ విధమైన అనుకూలమైన వాతావరణం ఉందని కూడా వారికి చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు తర్వాత చూస్తే కనుక ఏదైతే సింగపూర్ ప్రధాని కలుస్తారో అదేవిధంగా అక్కడ కీలక మంత్రులను కూడా ఈరోజు సమావేశం అయిపోతున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం గురించి వారికి వివరించబోతున్నారు. ఎందుకంటే సింగపూర్కి ఆంధ్రప్రదేశ్కి కొంత భావస్వరూపత ఉన్న నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి కూడా సింగపూర్ ప్రభుత్వం అనేక అంశాల్లో తోడ్పాటును అందించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ కూడా సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడున్న పెట్టుబడిదారులని ఆకర్షిస్తూ ఉన్నారు. ఈ విధంగా తమకి ఆంధ్రప్రదేశ్లో అనుకూలమైన వాతావరణం గురించి కావచ్చు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. అవన్నీ కూడా గ్రౌండ్ అవుతున్న పరిస్థితిని కూడా వివరిస్తున్నారు. లక్షలాది మందికి యువతకు ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతున్నాయి. ముఖ్యంగా గూగుల్ కావచ్చు, అనేక ఆర్సిలర్ మిట్టర్ కావచ్చు, అనేక అంతర్జాతీయ కంపెనీలు, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కంపెనీలు, లక్షలాది కోట్ల పెట్టుబడులు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అదేవిధంగా ఇండియాలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్కే రావాలని చెప్పి కూడా చంద్రబాబు చెప్తున్నారు. ఎందుకంటే భారతదేశంలో 2 సంవత్సరాలు వచ్చిన పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కి దక్కిన విషయాన్ని కూడా ఆయన ప్రజెంటేషన్ ద్వారా చెప్తున్న పరిస్థితి. ఈ విధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం కూడా 980 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ విధంగా ఏదైతే అంతా కూడా ఎక్స్పోర్ట్స్ కావచ్చు అనుకూలమైన ప్రాంతం విశాఖపట్నం ఏ విధంగా అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గ సిటీలా ఏ విధంగా ఉందో కూడా చంద్రబాబు వివరిస్తున్నారు. ఇవన్నీ అంశాలు కూడా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు తీసుకురావాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. తరచుగా సింగపూర్ పర్యటిస్తున్నారు. చంద్రబాబు వెంట మంత్రి నారాయణ ఏదైతే ఐఏఎస్ అధికారులు కూడా పర్యటిస్తూ ఉన్నారు. వీరంతా కూడా సమావేశాల్లో బిజీగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే యుఎస్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాస్ బాస్టితో కూడా విందు సమావేశం ఉంది. గూగుల్ క్లౌడ్కు సంబంధించిన కరణ్ బజ్వాతో సమావేశం ఉంది. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ టాంగ్ యాంగ్ చేయితో కూడా సమావేశం ఈరోజు ఉంది. అదేవిధంగా సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్, విదేశాంగ మంత్రి వివిఎస్ బాలకృష్ణన్, సీనియర్ మంత్రి లింగోతో కూడా హోంమంత్రి కె షణ్ముగంతో కూడా విడివిడిగా సమావేశాలు ఉన్నాయి. రేపు కీలక సమావేశం రోడ్ షోలో కూడా పాల్గొంటారు. రేపు రాత్రి వరకు కూడా చంద్రబాబు బిజీగా గడిపి రేపు రాత్రికి ఆంధ్రప్రదేశ్కి చేరుకుంటారు. రైట్, థాంక్యూ రవిచంద్.